మనతో కర్ణ అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే. అరవింద్ గారు ఏంటి స్పీకర్ గారు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు? మరో ముగ్గురికి సంబంధించి రేపు నిర్ణయం వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరిది మాత్రం పెండింగ్ ఉండేలాగుంది. సుప్రీంకోర్టులో 19వ తారీఖున దీని మీద విచారణ ఉంది. సో స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రాసెస్గా అది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్. నమస్కారాలు. నమస్తే సార్. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని అందుకున్నా కూడా సరే 10 మంది ఎమ్మెల్యేలు స్వయంగా వాళ్ళ పార్టీలో చేరినామని చెప్పి మీడియాకు వచ్చినటువంటి వీడియోలు ఉన్నాయి. తర్వాత వాళ్ళే స్వయంగా పోస్టులు పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు సాక్షాత్తు నియోజకవర్గాల్లో కండువాలు వేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ ఫ్లెక్సీలలో ఫోటోలు కూడా వేయించుకున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ రాజ్యాంగంలోని లోబడి మీరు దయచేసి ఇవాళ కోర్టులో తీర్పు ఉంది కదా, మీరు విచారించండి అని చెప్పి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇవాళ స్పీకర్ గారు ఇవాళకి ఒక 5 మందిని తిరస్కరించడము అంటే ఇది తప్పకుండా వాళ్ళు ఎటువైపు అడుగులేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మేధావి వర్గం ఆలోచన చేస్తా ఉన్నది. వీళ్ళు తప్పకుండా కోర్టులో తీర్పు ఉంది. కోర్టు ఇవాళ నెక్స్ట్ 19వ తారీఖు నాడు కూడా సుప్రీం కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కోర్టుకు డెడ్ లైన్ విధించింది స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోమని. నిర్ణయం కాదు కదా చెప్పినప్పటికీ కూడా ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఈ పొడిగిస్తాము అంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీకు అది కాదు అరవింద్ గారు, అంటే 5గురిది ఇవాళ ప్రకటించి ఇంకొక 3గురిది రేపు అంట వెనకాల మతలబ్ ఏంటి? కారణం ఏమో బహుశా వాళ్ళది ఏం ప్రకటిస్తారని అనుకుంటున్నారు సార్? ఇక్కడ కడియం శ్రీహరి గారు వాళ్ళ కూతురుకు సంబంధించి సాక్షాత్తే వాళ్ళు పోయి అక్కడ ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఒకటి ఉన్నది. తర్వాత ఇక్కడనేమో పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళిద్దరికి తప్పదు. ఇక మిగతా అందరినీ కూడా మేము సేఫ్ జోన్ లో పెట్టాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ రాజ్యాంగంలోని లోబడి మాత్రమే ఇవాళ స్పీకర్ గారు పనిచేయాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో పనిచేస్తాను అంటే ఇది ఎట్టి అట్లాగా సార్. ఇప్పుడు అరవింద్ గారు 10 ఏళ్లే తెలంగాణ ఏర్పడే 10 ఏళ్ళు అన్ని ప్రజల మెదళ్లలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏది చెరిగిపోలా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీ మారిన వాళ్ళని రాజీనామా చేసుకుంటే ఏకంగా మంత్రులే చేశారు కదా. ఇక్కడ కానీ ఏపీలో కానీ చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది. దేశం అంతా ఆశ్చర్యపోతోంది. ఈ పార్టీ గెలిచిన వాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వం ఎట్లా మంత్రులు అవుతుంది? మరి వాటికి సమాధానం లేదు. రోజు మీరు అన్న పాయింట్ నాకు క్యాచ్ అయింది సార్. మీరు అన్న పాయింట్ నాకు క్యాచ్ అయింది. కానీ ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో లేము. కానీ ఇవాళ తెలంగాణ నిర్మాణంలో బంగారు తెలంగాణ నిర్మాణంలోనైనా మా పాత్ర ఉండాలి అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ మొత్తం విలీనమైనటువంటి పరిస్థితి ఆ రోజు. చెప్పేది విలీనం కాకముందే ఇవి జరిగినాయి సార్. విలీనం అధికారికంగా ప్రకటించక ముందే వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ కూడా ప్రజాపాలనలో భాగమని చేరుతున్నారని చెప్తారు వాళ్ళు. ఏముంది సార్ నేనేమంటా ఉన్నాను అంటే తలసాని గారు ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎల్పీని మొత్తం విలీనం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇవాళ ఒకటి మాత్రం చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు సార్. ఇవాళ స్పీకర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ పద్ధతిలో ఉన్నది, తర్వాత కోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ గారు ఎందుకు ఈ కోణంలో చేస్తా ఉన్నారు, ఎందుకు దాన్ని ఇంకా పొడిగిస్తా ఉన్నారు అనేటువంటి విచారణ చేసి ఇవాళ వాళ్ళు అనర్హత వేటు వేయొచ్చు. లేదు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సరే ఉప ఎన్నికలకు పోతారు, పోయి గెలిచి వస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకు తీసుకపోతలేరు అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకు భిన్నంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళు బై ఎలక్షన్ కి పోతే వీళ్ళు తిరిగి గెలిచి రారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో నడిస్తే మాత్రమే ఇవాళ ఈ పద్ధతిలో
సార్ నేను ఏమంటా ఉన్నాను అంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో మనకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇవాళ సుప్రీం కోర్టు సార్. సుప్రీం కోర్టే తీర్పిచ్చి మీరు అనర్హత వేటేస్తారా లేకుంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఎందుకు వీళ్ళు ఏ పార్టీలో కొనసాగుతున్నారు అనేటువంటి విచారణ జరపమని చెప్పి పలుమార్లు ఆదేశించినప్పటికీ కూడా ఎందుకు దాటేస్తా ఉన్నారు అనేటువంటి ఒక బలం ఒక మాటని తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు అడుగు